నమస్కారం అండి. మేము ఒక 3 months బ్యాక్ లివ్వెల్ కి రావడం జరిగింది మా అబ్బాయి కండిషన్ వల్ల. సో అతనికి 3.5 years. కానీ అతను చిన్నప్పటి నుంచి అతను అబ్జర్వ్ చేసిన ఇది ఏంటి అంటే నేమ్ కాలింగ్ ఉండేది కాదు, చాలా హైపర్ గా ఉండేవాడు. సర్కిల్స్ లో తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు టో వాకింగ్, జంపింగ్ లాంటివి ఉండేవి. సో చాలా మంది డాక్టర్స్ దగ్గర తీసుకెళ్ళాం. ఆల్రెడీ అతని ADHD స్పెక్ట్రమ్ లో ఉన్నాడని చెప్పడం వల్ల ఒక 2-3 థెరపీ సెంటర్స్ కూడా తీసుకెళ్ళాం. అతనికి ఇక్కడ రావడానికి ముందు దగ్గర 1 year థెరపీ కూడా చేయించి ఉన్నాం బయట మేము వేరే వేరే సెంటర్స్ లో. సో ఫైనల్లీ తనకి వచ్చిన హెల్త్ ఇష్యూ ఉందని తెలిసింది. ఇట్ ఈస్ అడెనాయిడ్ గ్లాండ్ ఇష్యూ. అది రిమూవ్ చేసేసిన తర్వాత ఒక టాప్ డాక్టర్ రిఫరెన్స్ ఇవ్వడంలో లివ్వెల్ కి రావడం జరిగింది. వెరీ ఫస్ట్ డే ఫిరోజ్ గారు రిసీవ్ చేసుకున్నారు. ఆయన సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం, మేము ఆల్రెడీ ఇంతకుముందు 4-5 సెంటర్స్ లో తిరిగి ఉన్నా కూడా అది ప్రాబ్లం ఇది అని మాకు అర్థమయ్యేలాగా, ఒక కామన్ పేరెంట్ కి అర్థమయ్యేలాగా నాన్ టెక్నికల్ లాంగ్వేజ్ లో చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ సెంటర్ వి ఫెల్ట్ సేఫ్ ఫస్ట్. అట్లీస్ట్ మా అబ్బాయి అండ్ మనకంటే కిడ్ ఏ కండిషన్ లో ఉన్నాడు అనేది ఫస్ట్ టైం చూసి తన కండిషన్ మొత్తం చెప్పారు. అక్కడ మాకు కాన్ఫిడెంట్ వచ్చింది అసలు ఆయన చెప్పడం కూడా. మిగిలిన సెంటర్స్ కి ఒక క్లియర్ డిఫరెన్స్ మేము ఏం చెప్పగలం అంటే, ఏ సెంటర్ కి వెళ్ళినా ఒక కైండ్ ఆఫ్ చెక్ లిస్ట్ ఇచ్చి మీ అబ్బాయి ఏ టైంలో ఏం చేస్తాడో చెక్ చేయండి అని అంటారు. యాజ్ అ పేరెంట్ అది మనకి అది నిక్ ఆఫ్ ద మూమెంట్ లో ఏం చేస్తామో మనకు కూడా తెలియదు. ఎండ్ ఆఫ్ ది డే ఒక స్కోర్ కి ఎవాల్యుయేట్ చేసి మీ అబ్బాయి రెడ్ స్పెక్ట్రమ్ లో ఉన్నాడు, లేదా గ్రీన్ లో ఉన్నాడు, ఆరెంజ్ లో ఉన్నాడు అని ఇంకా భయపెడతారు. సో ఈ సెంటర్ కొన్న ఒక బ్యూటీ ఏంటంటే అలాంటిది ఏమి ఉంటుంది. అటువంటి చెక్ లిస్ట్ ఏదైనా ఉంటే ఫిరోజ్ గారు హిమ్సెల్ఫ్ ఓన్ ఆర్ ఇక్కడ ఉన్న థెరపిస్ట్ వాళ్ళు ఓన్ గా వాళ్ళు చూసి పిల్లవాడిని ఐడెంటిఫై చేసి వాళ్ళు చెక్ చేసుకుని మనకి చెప్తారు తప్ప మన మీద ఆ బర్డెన్ పెట్టరు. దట్ ఈస్ వెరీ స్కేరియస్ థింగ్ ఫర్ ఎనీ పేరెంట్స్. అలాంటిది ఏదైనా చెయ్యాలి, చూడాలి అని అంటే, ఎందుకంటే అవి చెప్పలేము, మనం జడ్జ్ చేయలేం. మా కెపాసిటీకి అది ఏ టైంలో ఎలా ఉంటాడు అన్నది 2-3 నాలెడ్జ్ ఆల్సో. అక్కడెక్కడ నా నాలెడ్జ్ చెప్పి ఆయన వచ్చిన పిల్లలు డైరెక్ట్ గా ఆయన ఇంటరాక్ట్ అయ్యి ఒక 1 hour 2 hour టైం తీసుకుని ఒక అసెస్మెంట్ కి వచ్చి అప్పుడు అతనికి ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఏ స్టేజ్ లో ఉన్నాడు, ఎగ్జాక్ట్ గా ఏం చేస్తాడు, ఏం చేయడు అనేది మేము చెప్పకుండా ఆయనే మాకు చెప్పి ఓ రకమైన కాన్ఫిడెన్స్ మాలో బిల్డ్ చేశారు. సో ఇక సెకండ్ థాట్ లేదు. ఎందుకంటే ఒక 4-5 సెంటర్స్ ని, అవి కూడా వెరీ ఫేమస్ సెంటర్స్, చిన్నవేం కాదు. అక్కడికి వెళ్ళి అవన్నీ తిరిగి అక్కడ వాళ్ళని ట్రైన్ చేసి స్ట్రగుల్ అయ్యి ఇక్కడికి వచ్చాక వచ్చిన రిలీఫ్, ఇట్స్ బిగ్ రిలీఫ్ ఫర్ అస్. ఇట్స్ బీన్ హార్డ్లీ 2 months మా అబ్బాయి ఇక్కడ జాయిన్ అయ్యి. బట్ 2 months లో అతనిలో వచ్చిన చేంజ్ నిజంగా అది వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఇంకా అంతకు మించి చెప్పడానికి మా దగ్గర పదాలు కూడా లేవు. ఓటీ, బీటీ వీటిలో ఎవ్రీథింగ్ ఒక గ్రూప్ గా హార్డ్ వర్క్ చేస్తున్నారు అందరూ. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టీచర్ ఎఫర్ట్ పెడుతున్నారు. అండ్ వీ కెన్ సీ ద డిఫరెన్స్ lot in my kid. So we other parents who are facing same kind of trouble, we strongly recommend Livewell. So you will definitely not get disappointed. అది చాలా స్ట్రాంగ్ గా చెప్పగలం. అది మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాం, అది మా ఓన్ థింగ్ మీద చెప్తున్నాం. సో డెఫినెట్లీ స్ట్రాంగ్లీ రికమెండ్. అండ్ ఇట్స్ ఎ రిక్వెస్ట్ దట్ పిల్లల్ టైం అంటే ఏజ్ దాటింది అంటే ఏం చేయలేము, అది డిలే చేసినట్టు అవుతుంది. సో ఆ టైం వేస్ట్ చేయకుండా బెటర్ ఇన్స్టిట్యూట్ కి తీసుకొచ్చి చేయండి. లివెల్ వి ఫీల్ వెరీ గుడ్ ఇన్స్టిట్యూట్. అండ్ ఒక కాన్ఫిడెంట్ వస్తుంది మీకే, మీ పిల్లలు ఎంత చేంజ్ అవుతారు అనేది. సో డోంట్ వేస్ట్ మీ టైం వేస్ట్ చేసుకోవద్దు, పిల్లల టైం వేస్ట్ చేసుకోవద్దు. అండ్ లివెల్ మీరు చూసినా కూడా చాలా హై రేటింగ్స్ ఉంటాయి. అంటే నేను ఆమె టెక్కీ గై, ఐ నో రేటింగ్స్ అనేవి ఒక ఇన్స్టిట్యూట్ కి ఎలా వస్తాయి అన్నది నాకు అవగాహన ఉంది. ఫస్ట్ టైం నేను ఇక్కడ రాకముందు లివెల్ రేటింగ్స్ చూసినప్పుడు నేను అనుకున్నాను వీళ్ళు ఏదో మార్ఫింగ్ చేస్తున్నట్టున్నారు, లేకపోతే చేయించుకుంటున్నారని. ఐ హ్యాడ్ బీన్ త్రూ రివ్యూస్ ఆల్సో. అక్కడ పేరెంట్స్ అన్ని చదువుతూ ఉంటే, అంటే వాళ్ళు ఎవ్రీ పేరెంట్ ఈస్ టెల్లింగ్ దేర్ స్టోరీ. అంటే కొంచెం నిజంగానే ఉంది, ఇది కావాలని రాయించుకున్నారా లేకపోతే వాళ్ళే రాశారని ఒక డౌట్ వస్తుంది. సో వచ్చి ఇక్కడ 3 months అయిన తర్వాత యాజ్ అ పేరెంట్ చెప్తున్నాను, నో ఐ ఆల్సో గివ్ సేమ్ కైండ్ ఆఫ్ రివ్యూ విత్ 5-star rating. You believe all those ratings and reviews, they're all genuine. So there is nothing fake here. You come, you visit yourself personally, and you will feel that confidence. That's what we strongly recommend Livewell. And thank you very much for each and every one of Livewell team. And మా కిడ్ అయితే లైక్ ప్రేమిలా మ్యామ్, సరోజిని మ్యామ్ అండ్ లిఖిత మ్యామ్
3 మెంబర్స్ తీసుకుంటున్నారు. OTBTS అండ్ వీ కెన్ సీ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అలాగే ఫిరోజ్ గారు ఇచ్చే గోల్స్ ఏంటి, మ్యామ్ వాళ్ళ గోల్స్ రీచ్ అవ్వడం ఏంటి, 1 month కి మేము వీ కెన్ సీ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఫైనల్లీ వన్ లాస్ట్ వర్డ్ అండి, ఏ థెరపీ సెంటర్ లో లేనిది ఈ థెరపీ సెంటర్ లో మాత్రమే ఉన్నది. పేరెంట్స్ కి ఒక అష్యూరెన్స్ ఇచ్చే ఒక థింగ్ చెప్తాను, అది ఏంటి అంటే రివ్యూస్. సో ఏ థెరపీ సెంటర్ లో కూడా మీకు ఎండ్ ఆఫ్ ది మంత్ కానీ లేకపోతే వీక్లీ కానీ వెళ్ళే కానీ టీచర్స్ అందరినీ ముందు కూర్చోబెట్టి ఇచ్చిన గోల్స్ ఏమైనా ఎంతవరకు రీచ్ అయ్యారనే రివ్యూ మీకు ఏ థెరపీ సెంటర్ లోనూ లేదు. బికాస్ వీ హావ్ బీన్ టు సో మెనీ థెరపీ సెంటర్స్. ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే యూ కెన్ బిలీవ్ దట్ ప్రాసెస్. అది ఆయన ఒక మీకు మంత్ కు గోల్స్ ఇచ్చారంటే అయిపోయిన మంత్ తర్వాత ఆ గోల్ లో ఎంతవరకు రీచ్ అయ్యారు అనేది ఆ టీచర్ ఎదురుగా పెట్టి ఆయన గోల్ సర్టిఫై చేసి రీచ్ అవ్వకపోతే he will take subsequent actions on his own stuff. Similarly, he will personally give an assurance of rewriting his own course or giving new goals. అవంన్నీ అంత డీటెయిల్ గా ఎస్టాబ్లిష్ చేసి సెట్ చేసే ఒక సిస్టమాటిక్ వేలో వెళ్తున్నారు మొత్తం. అది రియల్లీ అప్రిషియబుల్. వి స్ట్రాంగ్లీ రికమెండ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ Livewell team also giving this pleasure. Thank you for everyone.